ప్రకాశం జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రైతులతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మీరు కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి రైతుకి సులభతరంగా ఆదాయ వనరులు చూపించే మార్గం ఏదన్నా చూస్తారని మేము భావిస్తా ఉన్నాం సార్. మాకు రైతుకి ఏ విధంగా మీరు లాభదాయకంగా మన ప్రభుత్వం తరఫున ఎట్లా చేస్తారో మాకు కొద్దిగా రైతులకు వివరించాలి సార్. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి రెడ్డి గారు, మీ పేరేమన్నారు? అచ్చిరెడ్డి సార్. అచ్చిరెడ్డి గారు, ఈరోజు మనం వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాను. ఆగస్టు 15కు మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. నేరుగా మీరు వాట్సాప్లోకి పోతే ఏ పని కావాలన్నా, సర్టిఫికేట్ కావాలన్నా, పని కావాలన్నా అన్ని పనులు అయిపోతాయి. మీకు తెలుసా? అది తెలుసా? తెలుసా? ఉపయోగించుకుంటున్నారా? ఉపయోగించుకుంటున్నారా? ఇక్కడ ఉండే వాళ్ళకందరికీ వాట్సాప్ గవర్నెన్స్ ఏదైతే అది తెలుసో అనేవాడు చేలిపైకి ఎత్తండి. అందరికి ఐడియా ఉంది. పనులు అవుతున్నాయా? 15వ తారీఖు డెడ్ లైన్. అందరూ కూడా మళ్ళీ ఏ ఆఫీసుకు పోయే పని లేదు. మీ పక్కనే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది, అక్కడికి పోయే పని లేదు. మీ ఇంట్లో కూర్చొని చెట్టు కింద కూర్చొని నీకు ఏ పని కావాలన్నా చేపించే బాధ్యత నాది. జవాబుదారీతనం తీసుకొస్తాం. ఇప్పుడు మా మిత్రుడు పిచ్చిరెడ్డి గారు ఒక మాట అడిగారు. రైతులకు కూలీలు రావడం లేదు, ఇబ్బందులున్నాయి. ఆర్థిక అభివృద్ధిలో ఇవన్నీ కూడా కొన్ని పరిణామాలు. అందుకే నేను ట్రాక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేశాను, హార్వెస్టర్లు తీసుకొచ్చాను, నాట్లేసే మెషిన్లు తీసుకొచ్చాను, అదే మరి డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చాను. ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ లో మీరు చూస్తే ప్రకాశం జిల్లాకు 90% సబ్సిడీ ఇస్తున్నాం, రాయలసీమకి ఇస్తున్నాం. దాంట్లో ఎరువు వేయచ్చు, అదే మరిగా మీ నీళ్లన్నీ ఎన్ని కావాలని పెట్టచ్చు. నీకు ఏ బాధ లేకుండా మీ సెల్ ఫోన్లోనే ఇంటి దగ్గర కూర్చొని ఎప్పుడు డ్రిప్ ఆన్ చేయాలి, ఎప్పుడు డ్రిప్ ఆఫ్ చేయాలో అది కూడా చేసే అవకాశం వచ్చేసింది. ఆటోమేషన్ వచ్చేసింది. ఇది కాకుండా ఇప్పుడు డ్రోన్లు తీసుకొస్తున్నా. ఆ డ్రోన్లో తెల్లవారితో నువ్వు మీ పొలం దగ్గరికి పోతావు, ఒక ఫోటో నేను ఆ యాప్ మీకు ఇచ్చాను. ఆ యాప్లో మీరు చూసుకుంటే మీ పొలంలో తెగులుందా లేదా నీకు తెలిసిపోతుంది. తెగులుంది అనుకుంటే ఒక్క ఫోన్లో కొడితే డ్రోన్ వస్తుంది. ఎక్కడ తెగులుంటే, ఎక్కడ క్రిమి సంహారక మందు వేయాలనో అక్కడనే వేస్తాం. ఎక్కడ మొత్తం పంటకేయం. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? క్రిమి సంహారక మందులు తీసుకుపోయి కొట్టిందే కొట్టుడు 100 సార్లు కొట్టేస్తున్నారు. దానివల్ల డబ్బులు అయిపోతున్నాయి. రెండో పక్కన మీరేం చేస్తున్నారంటే క్యాన్సర్ పేషెంట్లు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎరువులు ఎక్కువ వేసినా, క్రిమి సంహారక మందులు వేసినా క్యాన్సర్ వస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక ఆడబిడ్డ ఇప్పుడే చెప్పింది, ప్రకృతి సేద్యం. ప్రకృతి సేద్యం చేస్తే 100 సంవత్సరాలు మీ ఆయుస్సు గ్యారంటీ. ఇది నా భరోసా. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. మీరు కానీ ఎప్పటికప్పుడు వీలైనంత వరకు నేను అందుకే డ్రోన్స్ పంపిస్తా, వ్యవస్థ కూడా తీసుకొస్తున్నా. నీ ఫోన్లోనే అన్ని పనులు అయిపోయేట్టుగా చాలా సిస్టమేటిక్గా చేసేట్టుగా అన్ని తీసుకొస్తాం. దానివల్ల మోడర్నైజేషన్ వస్తుంది. అగ్రికల్చర్లో టెక్నాలజీ ఉపయోగిస్తాం. ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచం మొత్తం ఆహార అలవాట్లు మారిపోతున్నాయి. ఒకప్పుడు అందరూ రైస్ తినేవాళ్ళం, ఒకప్పుడు రైస్ కూడా తినేవాళ్ళం కాదు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత 2 రూపాయల కేజీ బియ్యం పెట్టిన తర్వాత పేదవాళ్ళందరూ కూడా అన్నం తినడం మొదలుపెట్టారు. అంత మునుపు మీరు తినేది కొర్రలు, రాగులు, సజ్జ, జొన్న ఇవి తినేవాళ్ళు. దానివల్ల ఆరోగ్యం బాగుండేది. ఇప్పుడు మీలో ప్యాషన్ పెరిగింది. డబుల్ పాలిష్, తెల్లగా ఉండాలి. తెల్లగా ఉంటే ఏమొస్తుంది? కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అది తింటే పౌష్టికాహారం కాదు. దానివల్ల అన్ని సమస్యలు వస్తున్నాయి. అందుకే ప్రపంచం మొత్తం ఇప్పుడంతా కూడా మీరు చూస్తే పళ్ళు ఎక్కువ తింటున్నారు, కూరగాయలు ఎక్కువ తింటున్నారు, ప్రకృతి సేద్యంలో వచ్చినట్టు తింటున్నారు, కోడి మాంసం ఎక్కువ తింటున్నారు, ప్రోటీన్ ఉంటుందని. ఎగ్ ఎక్కువ తింటున్నారు, అక్కడక్కడ కొద్దిగా మటన్ తింటున్నారు, పాలు ఎక్కువ తాగుతున్నారు. పాలతో వచ్చే పదార్థాలు ఎక్కువ తినే పరిస్థితికి వచ్చారు. ఇంకా మనం ఆ దృష్టిలో మీరు పోవాల్సిన అవసరం ఉంది. నేను చెప్పింది అప్పుడప్పుడు మీరు ఫాలో కావాలా. మీరు ఫాలో గారు లేదు అప్పుడే చాలా తక్కువ అవుతున్నారు మీరంతా.
అందుకే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. నేనేదైతే మీ అందరికీ చెప్తున్నానో నా ఆలోచన ఒకటే. 25 ఏళ్లకు మునుపు రైతు బిడ్డ ఐటీ ప్రొఫెషనల్ కావాలనుకున్నా, కూలీ చేసే వాళ్ళ పిల్లలు ఐటీ చదివించాలనుకున్నా. ఈ రోజు వీళ్ళు చదువుకొని మీ పిల్లలు కూడా మీ ఊర్లో చూస్తున్నారు. వేరే దేశాల్లో ఉన్నారా? ఉన్నారు సార్. డబ్బులు సంపాదించారా? దేనివల్ల? ఎవరు చెప్పారు? ఎవరు ప్రమోట్ చేశారు? మీరే. మీరందరూ సెల్ ఫోన్లు వాడుతున్నారా? వాడుతున్నాం సార్. 25 ఏళ్ల మునుపు సెల్ ఫోన్లు ఉన్నాయా? లేవు సార్. పాత రోజు జ్ఞాపకం చేసుకుని మీ ఇంట్లో ఒక ఇది ఉండేది, డబ్బులు ఉండే వాళ్ళకి ఒక ఫోన్ ఉండేది. అది బిఎస్ఎన్ఎల్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, ల్యాండ్ ఫోను. ఫోన్ చేస్తే వచ్చేది అప్పుడు మీకు. లేదు సార్. అప్పుడు లైట్నింగ్ కాల్ అని ఒక పేరు ఉండేది. అంటే 10 రెట్లు ఎక్కువ కడితే లైట్నింగ్ కాల్ ఇస్తామని వారానికి వచ్చేది. అవి చూసిన తర్వాత, పక్కన దేశాల్లో చూసిన తర్వాత టెక్నాలజీ పోతుందంటే ఆ రోజు పోరాడి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వాజ్పేయి గారిని మెప్పించి డీరెగ్యులేషన్ తీసుకొచ్చా. ఈ సెల్ ఫోన్లు వచ్చాయి. ఇప్పుడు సెల్ ఫోన్లు అందరికీ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఉన్నాయంటే చేలు పైకెత్తండి. అందరూ వాడుకుంటున్నారు. కానీ సెల్ ఫోనే 2, మా పిచ్చిరెడ్డి లాంటి వాళ్ళైతే 2 ఫోన్లు పెట్టుకుంటున్నారు. ఉన్నాయి సార్. అచ్చిరెడ్డి గారు లాంటి వాళ్ళు అందరూ ఒక విధంగా ఫ్రెండ్స్ ఒకటి పెట్టుకుంటారు, ఫ్యామిలీ మెంబర్స్ ఒకటి మాట్లాడుతూ ఉంటారు. అవసరం అయితే ఇప్పుడు అంతా కూడా ఎక్కువగా తెలివి ఎక్కువ సిగ్నల్ యాప్ లేకపోతే ఫేస్ టైం, మామూలు ఫోన్లో కూడా మాట్లాడడం లేదు. నేను అందుకనే మీ అందరినీ కోరుతున్నా, మీ ఫోన్లో ఉండే అన్ని విషయాలు ఉపయోగించుకోవడానికి మీరు తక్కువ ఉపయోగించుకుంటున్నారు. ఫోన్లో లైట్ ఉందా? ఉంది సార్. ఉందా లేదా? ఉంది. GPS ఉందా? ఉంది సార్. మీరు ఎక్కడ తిరుగుతున్నారో నేను చూడొచ్చు అమరావతిలో. అంటే ఎక్కడికి పోతున్నామో చూసే వ్యవస్థ వచ్చింది. అదే మరి వాట్సాప్ ఉందా? ఉంది సార్. అదే మరి యాప్లు ఉన్నాయా? ఉన్నాయి సార్. మీరు ఒక యాప్ పెట్టి మీ ఇంటికాడ ఇప్పుడు ఏసీ కావాలా, బాగా ఎండలో ఉన్నాం, ఈ ఎండ వల్ల ఒక లాభం కూడా ఉంది. చాలా రోజుగా మనం ఎండలో కూర్చోవడం మర్చిపోయాం. డి విటమిన్ టాబ్లెట్లు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఎండ వల్ల డి విటమిన్ వస్తుంది. డి విటమిన్ వల్ల చాలా లాభాలు వస్తాయి, అది వేరే విషయం. ఇప్పుడు ఇక్కడ యాప్ ఉంటే నేరుగా మీ ఇంటికి పోయే లోపల ఏసీ రూమ్ ఏ టెంపరేచర్లో ఉండాలో ఆ టెంపరేచర్లో పెట్టి నువ్వు ఇంటికి పోయేదాకా రెస్ట్ తీసుకోవచ్చు. ఊహించారా మీరు ఇవన్నీ? లేదు సార్. దీన్ని అమలు చేయాలనా లేదా, ఆలోచించాలనా లేదా? లేదు సార్. నేను అందుకనే మీకు చెప్తున్నా అచ్చిరెడ్డి గారు, నేను మీ సెల్ ఫోన్ ద్వారా మీ వ్యవసాయం చేయించే విధంగా, అన్ని సమస్యలకు పరిష్కారం చేయించే విధంగా తీసుకొచ్చే బాధ్యత నాది, ఉపయోగించుకునే బాధ్యత మీదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఐ విల్ డూ ఇట్. మైక్ సౌండ్. వేదిక పైనున్న రైతు సోదరి సోదరిమణులు, అదేవిధంగా సహచర మంత్రివర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, ఈరోజు మంచి ఎండ, ఈ ఎండను కూడా లెక్క చేయకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నటువంటి రైతు సోదరి సోదరిమణులందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. వీరాయపాళెం, దర్శి మండలం, ప్రకాశం జిల్లా ఒక చరిత్ర, మళ్ళా చరిత్ర అనే ఉంటే దాంట్లో రాయదగ్గ చరిత్ర ఈ వీరాయపాళెం చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికంటే ఆనందమైనటువంటి సమయం నాకు ఏది లేదు జీవితంలో.
చుట్టూ చూస్తే పచ్చని పొలాలు. రైతు ఎప్పుడూ పొలం దగ్గరనే ఉంటాడు, ఈ ఎండలోనే ఉంటాడు. అలాంటి ఎండలో కూర్చొని రాష్ట్రానికి అన్నదాత సుఖీభవ కింద ఈరోజు కేంద్రం ఇచ్చే డబ్బులు కలిపి 7,000 రూపాయలు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశావంటే మీ అకౌంట్కి వేసావంటే అది చరిత్ర. అదే నాకు సంతోషం. మిమ్మల్ని చూస్తున్నా, ఒక్కొక్కరిని చూస్తే సూపర్ 6 వచ్చాయి, అనేక కార్యక్రమాలు వచ్చాయి. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వచ్చింది అని ఆనందపడతా ఉంటే దానికంటే నాకు ఏరే సంతోషం ఏముందని మిమ్మల్ని అడుగుతున్నా. అన్నదాత ఎప్పుడు కూడా సుఖీభవ, రైతే రాజు కావాలి. అందుకని ఈరోజు ఎన్ని కష్టాలన్నా ఉండేయండి, ఆ కష్టాలు నా వరకే పరిమితం. మీరు మాత్రం సుఖ సంతోషాలతో ఉండాలనేది నా ఆకాంక్షని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్నికల కంటే ముందు అరాచక పాలన, రాక్షస పాలన, విధ్వంస పాలన, మా తమ్ముడు సైకో పాలన అంటున్నాడు. అవును, అందరినీ ఇబ్బంది పెట్టారు, వాళ్ళు ఆనందపడ్డారు. డబ్బులు వచ్చేసాయి, అకౌంట్లో డబ్బులు వచ్చాయి. మా తమ్ముడు తెలివి అకౌంట్ ఇక్కడి నుంచి చెక్ చేసుకుని అవసరమైతే ఇక్కడి నుంచే ఎవరికి ఇవ్వాలనో వాళ్ళకు ట్రాన్స్ఫర్ కూడా ఒక క్లిక్ తో చేసేస్తాడు. అది ఈ రోజు యొక్క టెక్నాలజీ ప్రభావం. నేను ఎన్నికల కంటే ముందు ఒక మాట చెప్పాను. ఆ రోజు మీకు చెప్పింది అభివృద్ధి చేస్తాను. అభివృద్ధి తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సమిక్షేమం చేస్తాం. సమిక్షేమానికి నాంది పలికిన వ్యక్తి నందమూరి తారక రామారావు. పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు నేను కష్టపడుతున్నాను. నా కష్టం కొంతమంది కోసం కాదు, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి. మీ ముఖంలో ఆనందం చూడాలి, మీ జీవన ప్రమాణాలు పెరగాలి. కంటిన్యూగా నిరంతరం మిమ్మల్ని ఎంపవర్ చేసే దిశగా ముందుకు తీసుకుపోతా. అందుకే ఎన్నికల్లో మీరు చూస్తే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని ఒక మంచి భావంతో ముందుకొచ్చి ఆ రోజు పొత్తుకు నాంది పలికారు. ఆ తర్వాత బీజేపీ జాతీయ పార్టీ 2 సార్లు అధికారం ఉన్నారు, 3వ సారంలో అధికారానికి వచ్చారు, 4వసారి కూడా వస్తారు. అందుకనే వాళ్ళు ముందుకొచ్చి మన రాష్ట్రంలో పొత్తు పెట్టుకోవాలంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని ఆ రోజు మనం పొత్తు పెట్టుకున్నాం. ఈరోజు ప్రధానమంత్రి గారు ఉపన్యాసం మీరు చూశారు. సింధూర్ గర్వకారణం. ఎక్కడ కూడా ఒక్క వ్యక్తిని చంపకుండా ఎవరైతే మన ఆడబిడ్డల బొట్టు చెరిచేశారో అలాంటి టెర్రరిస్టుల్ని అంతం చేసిన పార్టీ ఎన్డీఏ, అంతం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే ఆ రోజు ఒక మాట చెప్పాను. నేను సూపర్ 6 అని తీసుకొచ్చాను. కార్యకర్తలు ఇంటింటికి వచ్చారు, ఏం చేస్తామో చెప్పారు. అయితే గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేసింది, చాలా సమస్యలు వచ్చాయి. కానీ నాకు దృఢ సంకల్పం ఉంది. ఎట్టి పరిస్థితిలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఎన్ని కష్టాలున్నా సూపర్ 6 అమలు చేస్తున్నామని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదే కాదు, ఇచ్చినట్టు అన్ని కూడా అమలు చేస్తున్నాం.
మీలో ఒక ఆలోచన రావాలి. ఇచ్చినప్పుడు మీరు అనుకుంటారు ఆటోమేటిక్గా వస్తాయని. ఏది ఆటోమేటిక్గా వస్తే అందరూ ఇవ్వగలుగుతారు. నేను అడుగుతున్నా, 5 సంవత్సరాలు పింఛన్లు ఇచ్చారు. 3,000 ఉంటే ఒక్కొక్క సంవత్సరం ముక్కుతూ మూలుగుతూ 250 పెంచి 5 ఏళ్లలో 3,000 చేశారు. నేను ఒక మాట చెప్పాను, మీ అందరికీ 3,000 నుంచి 4,000 చేస్తా. జూన్లో ఫలితాలు వచ్చాయి. ఏప్రిల్ నుంచే ఇస్తానని పెంచిన పింఛను ఏప్రిల్ నుంచే ఇచ్చానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మామూలు కాదు. 4,000 దివ్యాంగులకి 6,000 ఉంటే 3,000 పెంచాను. 3,000 నుంచి 6,000 పెంచాను. అంటే 12 రెట్లు పెంచాను. భగవంతుడు వాళ్ళ పట్ల చిన్న చూపు చూశాడు. మానవత్వంతో వాళ్ళు ఆదుకోవాలని నేను ముందుకు పోయాను. దీనివల్ల మీరు చూస్తే ఈరోజు 32,134 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు అవుతుంది. మన తర్వాత పక్కనుండే తెలంగాణ 8,000 కోట్లు, కడవోళ్ళు 4,000 కోట్లు. అది ఎక్కడా, నేను ఇచ్చేది ఎక్కడా? ఈ 64 లక్షల మందికి పింఛను ఇస్తున్నా. మీరంతా గుర్తుపెట్టుకుంటారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. 4,000, 6,000 కిడ్నీ పేషెంట్లుంటే డయాలసిస్ చేసుకుంటే 10,000 బెడ్కి పరిమితం అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సేవ చేయాల్సి వస్తే 15,000 జీతంతో సమానంగా మీకు ఇస్తున్నానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను డబ్బులు లెక్క పెట్టుకోవాలా, మానవత్వంతో చూస్తున్నా. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకో పక్కన ఎవరైనా భర్త చనిపోతే వితంతువుకు పెన్షన్ ఇవ్వకుండా ఎగ్గొట్టారు. నేను ఒకటే చెప్పాను, పాతవన్నీ క్లియర్ చేశా. మొన్నే 1,10,000 పింఛన్లు, నెలకు 44 కోట్ల రూపాయల ఖర్చు, సంవత్సరానికి 520 కోట్ల ఖర్చు. అయినా పర్వాలేదు, నా పేదవాడి ముఖంలో ఆనందాన్ని చూడాలని ఆ పింఛన్లు ఇచ్చాను. ఇంత మునుపు 1 నెల తీసుకోకపోతే 2వ నెల ఎగ్గొట్టేవాళ్ళు. 2 నెలలు తీసుకోకపోతే వచ్చేదే కాదు. ఇప్పుడు 3 నెలలు ఎక్కడైనా ఉండండి. ఆ రోజు వాలంటీర్ వస్తేనే మీకు పింఛను. ఇప్పుడు నువ్వు బంధువుల ఇంటికి పోయినా నేను ఇస్తా, అక్కడే ఇస్తా. నరేగా పనులు చేసినా అక్కడ ఇస్తా. హాస్పిటల్లో ఉన్నా అక్కడ ఇస్తా. మీరెక్కడున్నా అక్కడ ఎత్తుక్కుంటూ వచ్చి మీ పింఛను నెలకు 1వ తారీఖునిచ్చే బాధ్యత నాది. ఏం తమ్ముళ్ళు, ఆనందమా? అయితే ఇంత చేసిన ప్రభుత్వాలను మర్చిపోతారా మీరు? తప్పుడు ప్రచారం నమ్మతారా మీరు అని అడుగుతున్నా. మొన్నే తల్లికి వందనం అప్పుడు చెప్పారు, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పారా లేదా? అప్పుడు ఇచ్చారా? అప్పుడు ఒకరికే ఇచ్చారా లేదా? నేను చెప్పా, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తామని. ఒక్కొక్క కుటుంబంలో 2, 3, 4, 5, 6, 7, 8 మంది పిల్లలున్నా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ. వచ్చాయా లేదా? ఇచ్చామా లేదా? ఆనందం అవునా కాదా? వ్యత్యాసం ఉందా లేదా? ఇంకొక పక్క దీపం 2, దీపం నేనే పెట్టా మీకు. ఎప్పుడో ఇచ్చా, అన్నను మర్చిపోయారు. దీపం పెట్టిన అన్నను మర్చిపోయారు. అప్పుడప్పుడు మర్చిపోతారు. కొత్త పిచ్చిగాళ్ళు వస్తే ఏదో మాయ మాటలు చెప్తే ఓసారి ఏమరపాటు వస్తుంది, ఆశపడతారు. ఉన్న నాలుగుకి మందే, కొండ నాలుగుకి మందేస్తే ఉన్న నాలుగు పోయినట్టు మీరు చేసిన పనికి మీ భవిష్యత్తే అంధకారం అయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు 3 సిలిండర్లు
2700 కోట్లు ఖర్చు. మా ఆడబిడ్డ వంట సుజావుగా చేయాలని ఈరోజు వంట గ్యాస్ ఉచితంగా ఇచ్చానంటే అది మా పట్టుదల, మీ మీద ఉండే ప్రేమ. ఇంకో పక్క ఈరోజే ఇంకొక పెద్ద కార్యక్రమం. ఎవరైతే అన్నదాత సుఖీ భవ, దీంతో ఆగదు. అన్నదాతకు నేను భరోసా ఇస్తున్నా, చంద్రన్న ఉన్నంత వరకు మా రైతుకి భరోసా లేదు, ఉండదు, ఉండబోదు. ఇది నా ప్రామిస్ మీకు అందరికీ. అదే సమయంలో రేపు 15 హుషారుగా ఉండండి అందరూ ఆడబిడ్డలు. స్త్రీ శక్తి డాక్రా సంఘాలు పెట్టింది నేనే, అవునా కాదా? అయితే ఆ రోజు మిమ్మల్ని డాక్రా సంఘాలు పెట్టి ఈరోజు ప్రధానమంత్రి గారు మాట్లాడినట్టు లక్షాధికారులు చేసే కార్యక్రమం, డ్రోన్స్ కూడా మీకు ఇచ్చే కార్యక్రమానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా శ్రీకారం చుట్టారు. 15 నుంచి మా ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా స్త్రీ శక్తి కింద ఉచిత ప్రయాణ సౌకర్యం మీ అన్న మీకు ఇస్తాడని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. దీనివల్ల 2,62,00,000 మంది బాగుపడతారు. కనీసం రోజుకొకసారి నన్ను గుర్తుపెట్టుకుంటారని అడుగుతున్నా మిమ్మల్ని. మీ పెద్దలిచ్చిన ఆస్తి కంటే నేను నెలవారీగా మీకు చేసే సహాయం రొట్టింపులు 3 రెట్లు, అవునా కాదా? అదే మారిగా అన్నా క్యాంటీన్ పెట్టాం. అన్నా క్యాంటీన్ పెట్టి ఏమ్మా 5 రూపాయలకే భోజనం పెడుతున్నావా లేదా? అలాంటి క్యాంటీన్ని మూసేశాడా లేదా? ఇది విధ్వంసం, అవునా కాదా? పేదవాడికి అన్నం పెడితే తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్నం పెట్టడం మన సాంప్రదాయం, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి విధ్వంసానికి పలువడి మిమ్మల్ని అందరినీ కూడా చాలా ఇది చేసే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో ఈరోజు ఇంకొక పక్క మీరు చూస్తే ఎన్నికల ముందు రైతుకు చెప్పిన మాట నిలబెట్టుకున్నాం. ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. పంటలు పండినా పండకపోయినా, లాభం వచ్చినా రాకున్నా, తుఫాన్లు వచ్చినా నష్టపోయినా ఏ రైతు వ్యవసాయం చేయడం మానడం. నిద్ర లేసి ఇంటి దగ్గర నుంచి పొలానికి పోంది అతనికి మళ్ళీ నిద్ర పడదు. అలాంటి మీరు దేశానికి అన్నం పెట్టాలనే తపనతో భయంకరమైన కరోనా వచ్చిన సమయంలో అన్ని రంగాలకు లాక్డౌన్ ఇచ్చాం. కానీ ఒక్క రైతుకు మాత్రం లాక్డౌన్ లేదు. భుజాన నాగల పెట్టుకొని అందరికీ అన్నం పెట్టాలని ఏ మాత్రం విశ్రమించకుండా పనిచేశారు. ప్రాణాలు